జై హింద్ కమాండోస్ పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. మేనేజ్మెంట్లో పిహెచ్డి ప్రోగ్రాం కొరకు పిహెచ్డి ప్రోగ్రాం కోసం విద్యార్థులను చేర్చుకోవడానికి క్రింది షరతులు ఉన్నాయంట. అంటే పిహెచ్డి ప్రోగ్రాం ఎంట్రన్స్ రావాలి అంటే విద్యార్థుల కోసం కొన్ని దరఖాస్తులు స్వీకరించిందంట. ఆ దరఖాస్తుల్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసిన ప్రతి స్టూడెంట్ని పిహెచ్డి స్కాలర్గా సెలెక్ట్ చేస్తారు. లేదు అనుకుంటే కొంతమంది రెఫరెన్స్ పనిచేస్తుంది. ఆ రెఫరెన్స్లో ఉంటే ఆ రెఫరెన్స్ ద్వారా స్కాలర్కి సెలెక్ట్ అవుతారు. లేదంటే మళ్ళీ నాట్ సెలెక్టెడ్ అవుతారు. ఓకే, చూద్దాం. ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్స్ ఫర్ అడ్మిటింగ్ స్టూడెంట్ ఫర్ ఏ పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ కోర్స్. అంటే ఓపెన్ మేనేజ్మెంట్ కోటా కింద పిహెచ్డి ప్రోగ్రామ్ కోసం అలా దరఖాస్తు నోటిఫికేషన్ జారీ చేశారంట. ఆ నోటిఫికేషన్లో ఏమేమి కండిషన్స్ ఉన్నాయనేది చూడాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని. అంటే ఖచ్చితంగా పిహెచ్డి చేయాలంటే మేము ఉండాలి, డిగ్రీ అయిపోయి ఉండాలి, అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి. పీజీ అయిపోయిన తర్వాతనేగా మనం ఏం చేసేదంటే ఇక్కడ ఏం చేయాలి, పీజీ అయిపోయిన తర్వాతనే పిహెచ్డి చేసే అవకాశం ఉంది. ఓకే, కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఓకే, బి క్యాండిడేట్ మస్ట్ బి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఏ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్. 50% మార్కులతో మనం పాస్ అవ్వాలంట. ఏది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. ఓకే, రెండవ కండిషన్ అర్హత పరీక్ష. అంటే వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ టెస్ట్లో కనీసం 60% మార్కులైనా ఉత్తీర్ణులై ఉండాలంట. అంటే హ్యావ్ పాస్డ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. అంటే ఆఫ్టర్ పీజీ తర్వాత ఏం పని చేసి ఉండాలంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలు పని చేసి ఉన్నాడు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 2 years అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలంట. 2 years ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 years ఆఫ్టర్ కంప్లీటింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే ఇక్కడ ఖచ్చితంగా డిగ్రీ అయిపోయిన తర్వాత పని అనుభవం కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత. జాగ్రత్త, కీ పాయింట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఖచ్చితంగా పీజీ పూర్తి అయిన తర్వాత ఏం చేసిన అంటే కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి అంట. ఒకవేళ వాడు డిగ్రీ తర్వాత పని చేస్తే నాట్ కన్సిడర్. ఖచ్చితంగా వాడు మెన్షన్ చేసింది ఏమంటే కనీసం 2 సంవత్సరాల పని అనుభవం అని అంటే ఎక్కడైనా పని చేసేవాడు. 10th తర్వాత పని చేసేవాడు, ఇంటర్ తర్వాత పని చేయొచ్చు, ఎక్కడైనా పని చేయొచ్చు. కానీ వాడు స్పెసిఫిక్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాతనే పని చేయాలంట 2 సంవత్సరాలు. ఓకే, చూద్దాం. మళ్ళీ నాట్ బి లెస్ దాన్ 25 years ఆన్ 1/12/2017. 1/12వ నెల అంటే డిసెంబర్ మంత్ 2017 నాటికి 25 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అంటే 25 కన్నా తక్కువ ఉండకూడదు, 25 కన్నా ఎక్కువే ఉండాలి. 25 కన్నా ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్నా కూడా అతను ఎలిజిబులే అవుతాడు. 25 కన్నా అయితే తక్కువ అయితే అసలు ఉండకూడదంట. నెక్స్ట్ ఇలా 4 కండిషన్ ఇచ్చాడు. ఈ 4 కండిషన్ ఉపయోగిస్తూ మేము మోడిఫై చేశారంటే క్రింది ఇచ్చిన ఈ 2 ఈక్వేషన్స్ తప్ప మిగిలిన అన్ని షరతులు మిగిలిన అన్ని కండిషన్లు తృప్తిపరిచిన అభ్యర్థి విషయంలో అభ్యర్థిని ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ పైన ఒకటి అంటే ఎంత, పోస్ట్ గ్రాడ్ పీజీలో 50% లేని వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఎంఫిల్ ప్రోగ్రామ్ అయినా పూర్తి చేసి ఉండాలంట. ఎంఫిల్ కోర్స్ అయినా పూర్తి చేసి ఉండాలి. కానీ ఎంఫిల్లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడా అంటే లేదు. అంటే ఎవరికైతే పీజీలో 50% ఉంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు. ఎవరికైతే పీజీలో 50% కనుక లేకపోతే ఆ అభ్యర్థిని వాడు ఏం చేసినట్టు ఎంఫిల్ కనుక చేసి ఉంటే అతని లేదా ఆమె కేసును
డైరెక్టర్కి రెఫర్ చేయాలంట, డైరెక్టర్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ అప్లికెంట్ హూ fulfills all other conditions except at one above but have completed MPhil program, his or her case to refer to be director. Okay, refer to the director and director ki refer cheyalanta. Okay, next one అంటే ఇక్కడ ఎవరైతే పీజీలో 50% లేకపోతే ఎంఫిల్ చేసిన వాళ్ళని ఎవరు తీసుకోవాలంటే డైరెక్ట్ రెఫరెన్స్ ద్వారా సెలెక్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ రెండో కండిషన్ ఏముందంటే ఎంట్రన్స్ టెస్ట్. ఎంట్రన్స్ వాళ్ళు పెట్టే సెలెక్షన్ ప్రాసెస్లో 60% మార్కులు కనుక లేకపోతే, వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో 60% మార్కులు కనుక లేకపోతే ఇక్కడ 5 ఏళ్ల కంటే ఎక్కువ పని అనుభవం కలిగి ఉంటే అతని రిజిస్టర్ ఆఫీసర్కు పంపాలంట. అంటే ఎవరికైతే 60% కన్నా తక్కువ ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్కోర్ ఉంటే వాళ్ళకి ఎవరికైనా 2 years ఎక్స్పీరియన్స్ అన్నాడుగా, వాళ్ళు ఎవరైతే 5 years 5 ఏళ్ల కంటే ఎక్కువ 5 years కంటే ఎక్కువ రెఫరెన్స్ ఉంటే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు ఎవరు రెఫరెన్స్ తీసుకోవాలంటే రిజిస్టర్ రెఫరెన్స్ అనేది తీసుకోవాలంట. ఓకే, ఇక్కడ రెండో కండిషన్ సెకండ్ కండిషన్ బట్ హ్యాస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 5 years హిస్ ఆర్ కేస్ టు బి రెఫర్ టు రిజిస్టర్. అంటే అక్కడ ఎవరిని రిజిస్టర్ తీసుకోవాలి, ఎవరి రెఫరెన్స్ తీసుకోవాలి అంటే ఇక రిజిస్టర్ రెఫరెన్స్ తీసుకోవాలంట. కింద ఆప్షన్స్ అవే ఉన్నాయి. దరఖాస్తుదారుని అనుమతించాలి అంటే ఒకటో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. దరఖాస్తుదారు అనుమతించనట్లయితే అంటే ఎంపిక చేయకపోతే సెకండ్ ఆప్షన్. కేసును డైరెక్టర్కి రెఫర్ చేస్తే థర్డ్ ఆప్షన్. కేసు రిజిస్టర్కు రెఫర్ చేస్తే ఫోర్త్ ఆప్షన్. అందించిన సమాచారం నిర్ణయం తీసుకోవడానికి సరిపోకపోతే లాస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ అప్లికెంట్ టు బి అడ్మిటెడ్ అంటే సెలెక్షన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్. నాట్ అడ్మిటెడ్ అంటే సెకండ్ ఆప్షన్. ఓకే, రెఫర్ టు డైరెక్టర్ అంటే థర్డ్ ఆప్షన్. రెఫర్ టు రిజిస్టర్ అంటే ఫోర్త్ ఆప్షన్. లాస్ట్ ఆప్షన్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవిడెంట్ ఓకే ఇండైరెక్ట్ టు టేక్ ది డిసిషన్స్ అంటే అభ్యర్థిని ఎంపిక చేయడానికి దత్తాంశం సరిపోకపోతే ఐదో ఆప్షన్కి రావాలంట. ఓకే, ఇలా 4 కండిషన్లు ఇచ్చాడు. ఈ 4 కండిషన్ ఏమేమి ఉన్నాయంటే ఈ 4 కండిషన్ ఉపయోగించి 5 క్వశ్చన్ క్రియేట్ చేశాడు. ఓకే, ఫస్ట్ వన్ ఏం చేసిండాలి, పీజీలో 50% రావాలి. ఓకే, పీజీలో ఖచ్చితంగా ఎంత శాతం రావాలంటే 50% మార్కులు సాధించాలంట. ఓకే, తర్వాత రెండో కండిషన్ ఏం మెయింటైన్ చేశారంటే ఇతను 60% మార్కులు ఉత్తీర్ణై ఉండాలి. అర్హత పరీక్ష అంటే ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, ఎంట్రన్స్ టెస్ట్లో ఏం రాస్తారంటే ఇక్కడ 60%. ఓకే, 40%. ఓకే, ఎంట్రన్స్ టెస్ట్లో 60% మార్కులు సాధించాలంట. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే మినిమం 60% మార్కులు అయితే రావాలి. థర్డ్ వన్ ఏముందంటే ఏజ్. ఓకే, ఎక్స్పీరియన్స్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, అట్లీస్ట్ 2 years. 2 years పని అనుభవం ఉండాలంట. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 2 years అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, తర్వాత ఫోర్త్ వన్ తర్వాత ఇక్కడ ఏం చేశాడంటే అతను వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇక్కడ ఏజ్ ఎలా 1/12/2010 నాటికి 25 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదంట. అంటే ఇక్కడ నాట్ బి లెస్ దాన్ 25 years ఆన్ 1/12/2017. అంటే ఇక్కడ లాజిక్ పాయింట్ ఏమంటే ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే అతను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఏజ్ అనేది ఎలా ఉండాలంటే 25 కన్నా ఎక్కువే ఉండాలంట. ఓకే, 25 కన్నా ఎక్కువే ఉండాలంట. 25 years కన్నా ఎక్కువ ఉండేవన్నీ ఇటువైపు వస్తాయి. ఓకే, ఇక్కడ 25 కన్నా ఎక్కువ ఉండాలి. 25 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ రావాలి, గ్రేటర్ దాన్ 25 years. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఎప్పుడు నాటికి 1 December. ఓకే, 1 December ఏ డేట్ అంటే 2017. ఓకే, 2017 డిసెంబర్ నాటికి 25 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండాలి. ఓకే, ఇవి 4 కండిషన్లు. ఓకే, దీన్ని మోడిఫై చేసాడు.
దీన్ని మాడిఫై ఏ కండిషన్ మాడిఫై చేశాడంటే ఇక్కడ ఒకటో కండిషన్ ఓకే అబోవ్ అట్ 1 అబోవ్ బట్ హ్యాస్ కంప్లీటెడ్ ఎంఫిల్ ప్రోగ్రామ్ ఆర్ రెఫర్ టు డైరెక్టర్. అంటే ఎవరికి అయితే ఫస్ట్ కండిషన్ ఎవరికైతే పీజీలో 50% లేకపోతే వాళ్ళు ఏం కోర్స్ చేసి ఉండాలంటే ఎంఫిల్ కోర్స్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళను ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి అంటే డైరెక్టర్ ఓకే డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలంట. ఓకే డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందంట. తర్వాత రెండవది ఏమి ఎంట్రన్స్ టెస్ట్. ఎవరికైతే ఎంట్రన్స్ టెస్ట్లో 60% కన్నా తక్కువ వస్తుందో వాళ్ళ పని అనుభవం 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలంట. అలా ఎవరికైతే ఇక్కడ రెండో కండిషన్ ఏమంటే ఎంట్రన్స్ టెస్ట్లో 60% లేకపోతే ఎక్స్పీరియన్స్ ఏముండాలి అంటే గ్రేటర్ దాన్ 5 ఇయర్స్ ఉండాలి. 5 సంవత్సరాల కంటే ఎక్కువే ఉండాలంట. అలాంటి వాళ్ళకి ఎవరు రెఫరెన్స్ తీసుకుపోతారంటే రిజిస్టర్ రెఫరెన్స్కి సెలెక్ట్ చేయాలంట. ఓకే ఇది వాడిచ్చిన కండిషన్స్ అన్నీ. ఓకే మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది సెలెక్ట్ చేస్తూ రావాలి. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఓకే Parniti has secured 75% marks in postgraduate and has been working after 7 years after postgraduated. Okay, she was born 11th February 1989. Okay, ఇవి ఆమె గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే పరిణితి పోస్ట్ గ్రాడ్యుయేట్లో 75% మార్కులు. ఓకే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీటెడ్ 50 రావాలి 75% మార్కులు సాధించింది. ఓకే మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత 7 సంవత్సరాలు పనిచేసిందంట. అంటే ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మినిమం ఎన్ని ఉండాలి 2 ఇయర్సే ఉండాలి. కానీ ఆమెకు ఎన్ని సంవత్సరాలు ఉందంటే 7 సంవత్సరాల పని అనుభవం ఉందంట. ఓకే తర్వాత ఆమె ఫిబ్రవరి 11, 1989లో జన్మించింది. ఓకే 2017 నాటికి అప్పుడు ఆమె 1989లో జన్మించింది కాబట్టి ఇక్కడ వాల్యూ ఇక్కడ క్యారీ తీసుకుంటే 17లో 9 తీసేస్తే 8 ఓకే 10 ఇక్కడ 28 ఇయర్స్ అంటే అబౌట్ 25 ఇయర్స్ ఉంది కాబట్టి ఏజ్ ఆల్సో సక్సెస్. ఓకే ఏజ్ ఆల్సో సక్సెస్. నెక్స్ట్ ఓకే అంతే. కానీ ఇక్కడ ఒక డేటా మిస్ అయింది. ఏం డేటా మిస్ అయింది? ఆమె ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిందా లేదా, ఒకవేళ రాస్తే ఎన్ని మార్కులు వచ్చిందో మనకు కావాలి. 7 సంవత్సరాలు పనిచేస్తున్న మాట నిజమే. ఇది ఎప్పుడు రావాలి అంటే మోడిఫై చేసింది ఎప్పుడు రావాలి అంటే ఇది రాంగ్ అయితేనే రావాలి. ఏది ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో ఎంత శాతమో ఇవ్వలేదు. అంటే అసలు ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు. ఎంట్రన్స్ టెస్ట్లో ఒకవేళ 50% అని చెప్పింటే 50% చెప్పింటే ఇది రాంగ్ అయ్యేది. 60 రావాలి, అసలు 60 50 వచ్చింది. అలాంటప్పుడు ఈ సెకండ్ని మోడిఫై చేశాడు కాబట్టి 5 సంవత్సరాల కన్నా ఎక్కువ పని వాళ్ళు ఉన్న వాళ్ళని రిజిస్టర్ రెఫరెన్స్ తీసుకుంటామంటాం. కానీ ఇక్కడ అతని గురించి ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు. ఓకే ఇక్కడ ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ దత్తాంశం తీసుకోవడానికి అంటే పరిణితిని సెలెక్ట్ చేయడానికి ఇచ్చిన సమాచారం సరిపోతుందంటే సరిపోవటం లేదు. ఎందుకు సరిపోవడం లేదంటే ఆమె ఎంట్రన్స్ టెస్ట్ రాసిందా లేదా, ఒకవేళ రాస్తే ఎన్ని మార్కులు వచ్చిందో క్లారిటీ లేదు కాబట్టి దత్తాంశం అంటే పరిణితిని ఎంపిక చేయడానికి దత్తాంశం సరిపోదు అనేది మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే 5వ ఆప్షన్. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ లాస్ట్ 5వ ఆప్షన్ కింద అంటే ఈ అనే ఆప్షన్ కింద మన ఆన్సర్ అవుతుంది. అభ్యర్థిని పరిణితిని ఎంపిక చేయాలంటే ఎంపిక చేయడానికి ఇచ్చిన దత్తాంశం సరిపోదు అనేది ఏ ఆప్షన్లో ఉంటుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే ఫజిల్ పైన ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే ఫజిల్ కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏ విధంగా తీసుకోవాలి. ఓకే ఇదే కండిషన్స్ మెయింటైన్ చేయాలి. ఈ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ మనకు ఆన్సర్ ఏ విధంగా వస్తుందో మనము ఆన్సర్ సెలెక్ట్ చేస్తూ వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఇవే కండిషన్స్ కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుంటూ వస్తే ఓకే ఫస్ట్ వన్ జాషువా హ్యాస్ బీన్ వర్కింగ్
ఫర్ 3 years ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంఫిల్ ప్రోగ్రామ్. అంటే ఎంఫిల్ కూడా అంటే పీజీ కిందికే వస్తుంది. అంటే పీజీ రావాలి అంటే ఎంఫిల్ అంటే పీజీ అంటే ఏదైనా రావచ్చు, ఎంటెక్ కావచ్చు అండ్ ఎంఈడి కావచ్చు, ఎంఫిల్ కావచ్చు, అవన్నీ కూడా పీజీ కిందికే వస్తాయి. ఓకే, జాషువా హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 3 years ఆఫ్టర్ ఏమైపోయిన తర్వాత ఎంఫిల్ ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత. ఓకే, హీ has born 1st November 1988. He has secured 60% marks in the eligibility test and 45% marks in the post graduation. ఓకే, ఇక్కడ పీజీలో మార్క్ రావట్లేదు. ఓకే, చూద్దాం మాడిఫై చేసిన కండిషన్ ఏమైనా. జాషువా ఎంఫిల్ పూర్తి చేసిన తర్వాత 3 ఏళ్ళు పని చేస్తున్నాడు. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఉంది, కానీ ఏం కంప్లీట్ చేసిన తర్వాత పని చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ కిందకే కన్సిడర్ చేస్తాం. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, 2 years ఉండాలి, కానీ 3 years ఉంది. నెక్స్ట్ అతను 1988 నవంబర్ 1. ఓకే, ఇక్కడ ఏ ఇయర్ నాటికంటే 2017 నాటికి 1988 అంటే ఇక్కడ క్యారీ 7లో 8 పోతే 9, ఇక్కడ 2 29 అంటే 29 years. 29 years అంటే అబౌవ్ 25 years ఉంది కాబట్టి. ఓకే, అబౌవ్ 25 years ఉంది కాబట్టి ఏజ్ ఆల్సో సక్సెస్. నెక్స్ట్ వన్, అతను అర్హత పరీక్ష ఎంట్రెన్స్లో ఎంత ఉండాలంటే 60% ఉండాలి. అతనికి కూడా 60% వచ్చింది. ఓకే, వెరీ గుడ్. పోస్ట్ గ్రాడ్యుయేట్లో 45%. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్లో 45 ఉందా అంటే లేదు, అంటే 50 రావాలి, 45% వచ్చింది. అలా దీని ఏమైనా మాడిఫై అంటే చేశాడు. ఎవరికైతే 50% లేదో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు ఎంఫిల్ కోర్స్ చేసి ఉండాలంట. ఓకే, ఇతను ఇప్పుడు ఎవరు జాషువా అనే వాళ్ళు ఎంఫిల్ కోర్స్ పూర్తి చేశాడంటే చేశాడు. ఓకే, ఎంఫిల్ పూర్తి చేశాడు కాబట్టి ఇది రాంగ్ అయింది. ఇలా మాడిఫై చేసిన కండిషన్ రైట్ అయింది కాబట్టి ఎవరు రెఫరెన్స్ పని చేస్తుందంటే డైరెక్టర్ రెఫరెన్స్ ద్వారా జాషువాని ఎంపిక చెయ్యాలి అనేది ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఏ థర్డ్ ఆప్షన్. లేదా సి, ABCDE ఉంటే సి ఆప్షన్ అవుతుంది. 1 2 3లు ఉంటే 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. జాషువా అయితే ఎంపిక చేయాలి. ఎందుకు ఎంపిక చేయాలి? పీజీలో మార్క్స్ లేవు, కానీ అతను ఎంఫిల్ చేసాడు. ఎంఫిల్ ఎంత పర్సెంటేజ్ అయినా కానీ ఎంఫిల్ ఉంది కాబట్టి అతను డైరెక్ట్ రెఫరెన్స్ ద్వారా పని చేయాల్సి, అంటే డైరెక్ట్ రెఫరెన్స్ ద్వారా సెలెక్షన్ చేయాలి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.